నిన్న బెర్లిన్‌లో ఒక ఎల్‌జీబీటీక్యూ ర్యాలీ జరుగుతుంటే, ఒక యువకుడు ఒక పెద్ద వ్యాన్ యేసుకొనొచ్చి, ఆ ర్యాలీలో ఎంతమంది ఉంటే అంతమందిని కనిపించిన వాళ్ళందరిని గుద్దుకుంటూ ఎళ్ళిపోయాడు. ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది చనిపోయారో అయితే మనకు తెలీదు. అలాంటి వాడిని యాక్చువల్‌గా ఏం చేయాలి? అలాంటి వాడిని అరెస్ట్ చేసి 24 అవర్స్‌లో జడ్జి ముందైతే అటెండ్ చేయాలి. తర్వాత మెడికల్ టెస్ట్‌లన్నీ చేసి రిమాండ్‌కి పంపాలి. ఇప్పుడు కోర్టు విచారణ మొదలవుతుంది. కోర్టు విచారణ మొదలైన తర్వాత పోలీసులు ఏం చేయాలి? వాడి వేలిముద్రలు తీసుకోవాలి, వాడిని ఇంటరాగేషన్ చేయాలి. తర్వాత ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ తోటి చేరి వాళ్ళతో ఫోరెన్సిక్ రిపోర్టులు తీసుకొని అవన్నీ కోర్ట్‌లో సబ్మిట్ చేయాలి. విచారణలో తనను తాను కాపాడుకోవడానికి ఒక పర్సనల్‌గా ఒక లాయర్‌ని అయితే తను నియమించుకోవాల్సొస్తుంది. ఒకవేళ అతనికి డబ్బులు లేక తను నియమించుకోలేకపోతే ఏం చేస్తాడు? ప్రభుత్వమే సొంత ఖర్చులు పెట్టుకొని అలాంటోడికి ఒక లాయర్‌ని అరేంజ్ చేసి వాడి తరపున వాదిస్తుంది. ఆడి కర్మగాలి లాయరు కేసు ఓడిపోయాడనుకోండి. ఆడికి జైలు శిక్ష పడింది. వాడు జైలుకెళ్ళిన తర్వాత ఫుడ్డు, బెడ్డు, అకామిడేషన్, మినరల్ వాటరు మొత్తం అన్నిటితో పాటు వాడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఒక డాక్టర్‌ని కూడా పెట్టి వాడిని బాగు చేపిచ్చాలి. దాని తర్వాత మధ్యలో ములాఖాత్ అంటారు. అంటే వారానికి 1 లేదా 2 సార్లు వాళ్ళ లాయర్‌ని గాని, కుటుంబ సభ్యులను గాని కలుసుకొని, మాట్లాడుకొని, తనివి తీరా మళ్ళీ జైల్లో ఉండొచ్చనమాట. ఆగండి, ఆగండి అక్కడితో అయిపోలేదు. వాడి ప్రవర్తన బాగుంటే ఫెరోల మీద మళ్ళీ బయటికి కూడా వచ్చేయొచ్చు. ఇది కదా యాక్చువల్‌గా జరగాల్సింది. కానీ ఈ జర్మన్ గవర్నమెంట్ ఏంటి 24 అవర్స్‌లో ఎన్‌కౌంటర్ చేసేసి ఇది ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్‌గా భావించి వాడిని చంపేసాము. ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అయినా కూడా మేము చూస్తూ ఊరుకోబోమని చెప్తుంది. నాకేం అర్థం కావట్లే అసలు.